జీవన విధానంలో వస్తున్న మార్పులు దీర్ఘకాలిక రోగాలకు ఒక రకంగా దీర్ఘకాలిక వ్యాధులకు దగ్గర చేస్తున్నాయి అనేది. దీర్ఘకాలిక వ్యాధులు అంటే ముందుగా గుర్తొచ్చేది మధుమేహం, డయాబెటిస్, అలాగే బీపీ షుగర్, ఈ రెండు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా భారత్లో మధుమేహం అనేది వేగంగా విస్తరిస్తోందట. 2019లో నిర్వహించిన ఓ అధ్యయనంలో 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో ప్రతి 5గురిలో ఒకరు ఈ మధుమేహంతో ఉన్నట్టయితే గుర్తించారట. వారిలో కూడా ప్రతి 5గురిలో ఇద్దరికి తమకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలియదని కూడా అధ్యయనంలో పేర్కొందట. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో ఈ వివరాలు ప్రచురించారు. భారత్లో మధ్య వయస్కులు అలాగే వృద్ధుల్లో మధుమేహం కేసులు పెరుగుతున్నాయనేది పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో దాదాపు 2 రెట్లు ఎక్కువగా డయాబెటీస్ బారిన పడుతున్నారు అనేది అయితే గుర్తించారట. అంటే అక్కడ ఆహారపు అలవాట్లు ఇప్పుడు పట్టణాల్లో, ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళు రాసింది పట్టణాలు.